అది కరెక్ట్ కాదండి. మేము అదే కదా మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము. మరి మీడియా వాళ్ళు వచ్చారు. మాది ఆ మాట ఎలా తీసుకెళ్లారు. ఇక్కడ గాంధీ స్టాచ్యూ కడతాము అని అంటున్నారు. అది ఇంతమంది మేమందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే. రూపాయి రూపాయి కష్టపడి కట్టుకున్నాం ఇల్లు. గాంధీ స్టాచ్యూ కడతామన్నారు ఫస్ట్. ఆర్డీఓ గారు 1 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా మేము అదే చెప్పాం. మాకు ఇవి ఇంట్రెస్ట్ లేదండి. మీరు మా పరిస్థితి చూశారు, వెళ్ళారు, గవర్నమెంట్ కన్వే చేస్తామని వెళ్ళి సడన్గా పేపర్ నోటీస్ ఇచ్చారు. అది చూసి మేమందరం కంగారు పడ్డాము. మీ మీడియా వాళ్ళ ద్వారా అది వెళ్ళింది. మీరు తీసుకెళ్లారు ప్రభుత్వం దృష్టికి. వాళ్ళు నెక్స్ట్ ఏ స్టెప్తో వచ్చారు? ఇప్పుడు బఫర్ జోన్లో ఉంది మీ బిల్డింగ్ అని వచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్? మేము బిల్డింగ్ కట్టుకున్నప్పుడు మా బిల్డింగ్ బఫర్ జోన్లో లేదు. ఉంటే పర్మిషన్లు ఎలా ఇచ్చారు? అలా ఇచ్చారు. అసలు మూసీ అనేది ఒక రివర్ కాదు, ఒక వాగు. మూసా అనే ఒక వాగు. దానికి ఇంకా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఇంకా ఎవరు నిర్ధారించలేదు. కానీ ఇప్పుడు నిర్ధారించారు అంటున్నారు. నిర్ధారించారు, సరే ఇప్పటి నుంచి నిర్ధారించుకోండి. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి నిర్ధారించుకోవాలి. ఆల్రెడీ 20 ఇయర్స్ ఉన్నదానికి వచ్చి ఇప్పుడు కోల కడితే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తాం? మీరు కంపెన్సేషన్ ఇస్తామంటున్నారు. మీరు ఇచ్చే కంపెన్సేషన్కి మాకు ఇల్లు వస్తాయా బయట? అది మీకు తెలియదా? అందరికీ తెలుసు. మీరు ఇచ్చే కంపెన్సేషన్ మాకు ఇల్లు వస్తాయా? మీరు ఎక్కడో ఇల్లు కడతారు. ఇక్కడ ఇన్ని టైప్స్ ఆఫ్ పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు. అన్ని స్కూల్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తారా? అన్ని రకాల ఆఫీసెస్ అక్కడ ప్రొవైడ్ చేస్తారా? మీరు ఎక్కడో ఇల్లు కట్టిస్తాము మీకు కావాలంటే అంటున్నారు. మీరు కట్టించిన ప్లేస్ మేము ఇక్కడ ఏమైతే ఫెసిలిటీస్ మేము సమకూర్చుకున్నామో అవన్నీ మీరు ఇవ్వగలుగుతారా? మాకు ఇవ్వలేరు. అదే ఆ విషయం కూడా మీకు తెలుసు. కానీ ఎందుకు ఉట్టి మాటలు ఎందుకు చెప్తున్నారు? మాకు ఇల్లు ఖాళీ చేయమని. మేమైతే ఖాళీ చెయ్యం. ఎందుకంటే మేము అక్కడ మాకు కావాల్సినవి కాబట్టి ఇక్కడ కొనుక్కున్నాం. మాకు స్కూల్స్ దగ్గర ఉన్నాయి. మా పిల్లలు ఆర్మీ స్కూల్లో చదువుతారు. అది అక్కడ మీరు ఇచ్చిన దగ్గర ఆ స్కూల్ వస్తుందా మా కోసము? మేము అక్కడికి వెళ్తాం ఒకవేళ ఇచ్చినా కానీ. సరే మీరు కంపెన్సేషన్ ఇస్తారు, ఓకే. ఆ డబ్బులకు మాకు ఇల్లు వస్తుందా? మాకు ఇల్లు వచ్చే డబ్బులు మీకు ఇస్తారా? కంపల్సరీగా ఇవ్వరు. అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ? క్లీన్ చేయండి, మూసిని డెవలప్ చేయండి. మేము వద్దన్నట్లేదు. ఎవరిని కదిలించకుండా కూడా చేయొచ్చు మీరు చేయాలనుకుంటే. అదొకటి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మొన్న మా బాధను ఎలా తీసుకెళ్లారో ఇల్లును కదిలించకుండా చేసుకోండి. మూసి ప్రక్షాళన అనేది చేసుకోండి. ఎవరు వద్దన్నట్లేదు. అది మేము చెప్పదలుచుకుంటే, నా దేశం నా హక్కు అని పోరాటం చేస్తే ఈరోజు ప్రజలు మన గాంధీజీ మనకు ఎలా తెలుసు? నా దేశం నా హక్కు అని పోరాటం చేశారు నేతలందరూ కలిసి. ఈరోజు మేమందరం మా ఇల్లు మా హక్కు అనే పోరాటం చేస్తున్నాం. అంటే మనం నిజంగానే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? మనం నిజంగానే మన ప్రభుత్వాలతో మనం పోరాటం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే నిజంగానే మనకు స్వాతంత్రం వచ్చిందా అనేది మా క్వశ్చన్. మా ఇల్లు మా హక్కు అని మాకు ఎవరైనా ఇచ్చారా గవర్నమెంట్ వాళ్ళు? అదే అసలు మనకు స్వాతంత్రం రాలేదు. మన ప్రభుత్వాలతోటే మనం పోరాటాలు చేస్తున్నాం. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళతో చేసాం. ఇప్పుడు మన ప్రభుత్వాలతోటే మనం చేయాల్సి వస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చిందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి అనే కాదండి, ఎంతో మందిని చూస్తున్నాం. ఎంతో మంది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి మాకు ప్రభుత్వాల గురించి నేను మాట్లాడతలేదు ఇక్కడ. చెప్తున్నాను, ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయం. నిన్న ఏదో విషయం జరిగింది. ఎన్ని చూస్తున్నాం. ప్రజలకు అనేది ఓటు హక్కు ఎందుకు కల్పించారో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ వేదన విన్నప్పుడు ఎందుకు ఈ ఓటు హక్కులు, ఈ ప్రభుత్వాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో కూడా నాకు అర్థం కాదు. మేము 10 రోజులు బట్టి ఇలా చేస్తున్నాం. 10 రోజులు బట్టి మీడియా వాళ్ళు వస్తున్నారు, మా బాధ చెప్పుకుంటున్నాం. కానీ నిన్న కూడా మా ఆర్డీఓ గారు అలా చెప్పారు, మీకు కంప్లైంట్ చేస్తుంది మీరు ఇల్లు ఖాళీ చేయాలి అని. అంటే మా మీద ఏం దౌర్జన్యం చేస్తున్నారా? మా ఇల్లు మీద ఆ కంపెన్సేషన్కి వచ్చిద్దో లేదో వాళ్ళకి తెలియదా? గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళు ఇచ్చే కంపెన్సేషన్ మాకు ఇల్లు రావని తెలుసు వాళ్ళకి. మరి అక్కడ ఎక్కడో ఇస్తే మాకు ఈ ఫెసిలిటీస్ ఉండవనే విషయం కూడా తెలుసు. నేనే చెప్తున్నాను, మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. అక్కడ స్కూల్ వచ్చిద్దా? ఎక్కడో వాళ్ళు ఎక్కడ ఇస్తారు సార్? ఇక్కడ పక్కనే ఇస్తారా? ఇల్లు కట్టి గ్రేటెడ్ పక్కనే ఇస్తారా? రోడ్డు పక్కన? నాకైతే అనిపించట్లేదండి ఇది ప్రజా ప్రభుత్వం అని అనిపించట్లేదు. అది నేను చెప్పదలుచుకున్నాను. మేమైతే ఇవ్వము ఎట్టి పరిస్థితుల్లో. మా ఇల్లు మాకుంటే చాలు. చేస్తే మాకు సహాయం చేస్తే అది క్లీన్ చేయమనండి చాలు. అంతకంటే ఏం అవసరం లేదు. మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. రావు అండి. ఏం చేస్తారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 2013 నుంచి ఉంటున్నాను. 2013 నుంచి ఏంది రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్నాడు. అసలు ఇన్ని సంవత్సరాలు లేని బఫర్ జోను, ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎన్ని గవర్నమెంట్స్ వచ్చిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కేవలం ఇది కబ్జా చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. లేకపోతే మీరు అటువైపు చూశారంటే ఈ
ఈ అటు సైడ్ ఇది వస్తుంది కదా, లంగర్ హౌస్ వస్తుంది కదా, లంగర్ హౌస్ వరకు మీరు ఇట్లా పోతే టర్నింగ్ పోతే అంతవరకు ఉందండి ప్లేస్. అదంతా కట్ చేసేసినారంటే, చెట్లన్నీ కొట్టేసినారంటే మ్యాక్సిమం జాగా ఉంది అక్కడ, ఎంతనా డెవలప్ చేసుకోవచ్చు అక్కడ. దీనికి టచ్ చేయడం ఏమండి, ఉన్నదాన్ని పాల్గొడతారా? ప్రజాప్రభుత్వం అంటే ఏమి? ప్రజాప్రభుత్వం అంటే ఏమండి? ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయాలి. మరి గాంధీ చెప్పారా మీకు ఇక్కడ పగలగొట్టి కట్టమని? గాంధీ గారు చెప్పారా? గాంధీ ఎవరు? అహింసవాడు. హింసకు ఆయన ఎప్పుడూ ఒప్పుకోడు. ఇప్పుడు అలా చేసినంటే ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకు చేస్తున్నారని బాధపడతాడు. ఇప్పుడు బాధపడతాడు ఆయన. అప్పుడు బాధపడ్డాడో లేదో తెలియదు, ఇప్పుడు బాధపడతాడు ఆయన. ఇన్ని రోజుల నుంచి సార్ ఇట్లా ఫేస్ చేస్తారు ఏది రేవంత్ రెడ్డి ఇట్లా వచ్చి మీ దగ్గరికి వచ్చి కాల్ చేయాలని చెప్పి? ఏమో ఒక 10 డేస్లో బిఫోర్ 10 డేస్ ఒక నోటిఫికేషన్ వచ్చిందండి పేపర్లో. ఓకే. ఇట్లా మేము బ్లాక్ 1, బ్లాక్ ఏ, బ్లాక్ బి మేము తీసుకోవాలనుకున్నాము. ఇట్లా గాంధీ సరోవర్ని డెవలప్ చేస్తున్నాము, మాకు ఇది కావాలి అని చెప్పేసి పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది. మేమెందుకు ఇస్తామండి? మా దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. తీసుకొని సంవత్సరాల, నేనైతే 2013, ఇంకా కొంతమంది 15 years 20 years నుంచి ఉన్నారు. అన్ని పక్కా ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది కబ్జా చేసింది కాదు, ప్రైవేట్ ల్యాండ్. ఎందుకు ఇస్తామండి మీకు? పోనీ మీరు ఎందుకు మాకు పర్మిషన్ ఇచ్చారు కట్టుకోవడానికి? మీకు తెలియదా? అప్పుడు ఎందుకు ఇచ్చారు మీరు? మరి దానికి సమాధానం ఎక్కడ? మేమా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నీ కడుతున్నాము. మళ్ళీ అన్ని ప్రూఫ్ ఉన్నాయి మా దగ్గర. నా దగ్గరే కాదు, 450 కుటుంబాల దగ్గర ఉన్నాయి. మళ్ళీ ఇంకా మేము ఈఎంఐ కడుతున్నాము, బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాము కదా, ఇంకా మేము ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నాము. మళ్ళీ ఇస్తాము పైసలు వద్దండి. ఎందుకు? ఇప్పుడు మా కళ అండి, మా ఇల్లు మా కళ, మా డబ్బులంతా పోగు చేసింది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతా దీంట్లో పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి హాయిగా ఉంది. మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, మాకేం ప్రాబ్లం లేదు. మాకు లేని ప్రాబ్లం నీకెందుకు? మీ గవర్నమెంట్కి ఎందుకండి? మళ్ళీ మేము పీస్గా ఉన్నాం ఇక్కడ, మాకేం ప్రాబ్లం లేదు. మాకేం ప్రాబ్లం అండి, హాయిగా ఉన్నారు అందరూ ఇక్కడ. ఆల్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారు, అందరూ మిలిటరీ పీపుల్, రిటైర్డ్ అయిన వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలో రిటైర్డ్ అయిన వాళ్ళు, గవర్నమెంట్ కంపెనీలో రిటైర్డ్ అయిన అందరూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు దీన్ని తీసుకోవాల్సి వచ్చింది? గవర్నమెంట్కు, తెలంగాణలో గవర్నమెంట్కు 100 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి, ఫ్రీ ల్యాండ్స్, 5,000 కోట్లతోటి గాంధీ. మళ్ళీ ఇప్పుడు అదంతా ఎందుకు? అక్కడ కట్టారంటే మీరు అక్కడ ల్యాండ్స్కు వాల్యూ వస్తుంది, మరి అక్కడ డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? డెవలప్ కాని దగ్గర చేస్తే అక్కడ డెవలప్ అవుతుంది కదా. మరి మేమైతే ఇచ్చే ప్రసక్తే లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కళ, ఆయనకు డ్రీమ్, మా డ్రీమ్ మాదండి. ఆయన డ్రీమ్ కోసము మా డ్రీమ్ ఎందుకు పగలగొట్టుకోవాలి? మరి చూసి ఊరుకుండాలా మేము? ఇది మేము ఇచ్చే ప్రసక్తే లేదండి. మేము ఇచ్చే ప్రసక్తే లేదు. మేము లీగల్లీ ఎట్లా ప్రొసీడ్ కావాలో అదంతా మేము ప్రొసీడ్ అవుతాం. లెట్ us see what happened.